గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది కామన్ గా వినే కంప్లైంట్ అండి. చాలా రొటీన్ గా చూస్తాం. చాలా మందిని చూస్తుంటే రోడ్డు మీద కొంతమంది మెడకి పట్టీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. సో అవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ సంబంధించిన ఇది. టెక్నికల్ గా చూసుకుంటే సర్వైకల్ అంటే మెడ, స్పాండలైటిస్ అంటే అంటే వెన్నెముక, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, అంటే మెడలో ఉండే వెన్నెముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇది కామన్ గా చెప్పుకునేది ఏంటంటే మెడ నొప్పులు అన్ని కూడా జనరల్ గానే వాడేస్తుంటారు. సర్వైకల్ స్పాండిలైటిస్ అని కామన్ టర్మినాలజీ కింద వాడేస్తారు. హెడ్ ఏక్ అని చెప్పినట్టుగా నెక్ పెయిన్ అన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటుంటారు. సో దాంట్లో రకరకాలుగా ఉంటాయి. ఇది మెయిన్గా వచ్చే కారణం ఏంటంటే మెడలో ఉండే కండరాలు అలసట వల్ల కానీ, మెడలో ఉండే డిస్క్లు, ఎముకకి మధ్య ఉండే డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ ఏదన్నా కొంచెం అరుగుదల గురైనప్పుడు కానీ, మెడలో నుంచి చేతులకు వచ్చే నర్వ్స్ ఏదన్నా కంప్రెషన్ అయినప్పుడు కానీ, లేదా మెడలో ఉండే వెన్నుపాము పెద్ద నరం కంప్రెస్ అయినా కానీ ఈ లక్షణాలు అనేవి వస్తుంటాయి. ఎన్ని ఒక బ్రాడ్ కేటగిరీ కింద సర్వైకల్ స్పాండిలైటిస్ అని పెడతారు. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అసలు ఎన్ని రకాలు ఉంటాయి? సర్వైకల్ స్పాండిలైటిస్ ని మనం డివైడ్ చేసుకుంటే, ఒకటి అచ్చంగా మెడ వరకు ఉండే పెయిన్స్, అంటే యాక్సిల్ నెక్ పెయిన్ అంట. అంటే వీళ్ళకి ఏంటంటే చాలా వరకు వీళ్ళు యుక్త వయసులో కానీ కొంచెం వయసు పైబడిన వాళ్ళకి కానీ మెడ వరకే నొప్పి ఉంటుంది. ఇది భుజాలకు కానీ చేతులకు కానీ పాకదు, ఓన్లీ నెక్ వరకే ఉంటుంది. ఎక్కువసేపు ముందు కొంచెం పని చేసినా వెనక్కి కొంచెం పని చేసినా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ కొంచెం బెడ్ కుదరదు, పిల్లో కుదరక కొంచెం ఇబ్బంది పడుతుంటారు. బెడ్ అటు తిప్పటం ఎప్పుడు ఇట్లా చేయబెట్టుకొని ఇట్లా ఉంటుంటారు అనమాట. నెక్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉంటాం, ఎర్లీగా టైర్డ్ అయిపోతున్నట్టుగా ఉంటాం, ఎర్లీ రెస్ట్ తీసుకోవాలనిపించడం ఇవి జరుగుతుంటాయి. అది యాక్సిల్ నెక్ పెయిన్ అంటాం. ఓన్లీ మెడ వరకే సెంటర్లో ఉంటుంది. సెకండ్ ఏమిటంటే రాడిక్యులోపతి అని ఉంటుంది. మెడ నొప్పి చేతిలోకి రావటం, చేతి నరాలన్నీ మెడలో ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగైతే నడువులో డిస్క్ జారితే, లంబార్ డిస్క్ జారితే సయాటికా పెయిన్ వస్తుందో, కాలు నరాలు నడువులో ఉంటాయి కాబట్టి నడువులో డిస్క్ జారినప్పుడు కాలు నొప్పి వస్తుంది. అలాగే చేతి నరాలు మెడలో ఉంటాయి కాబట్టి మెడలో డిస్క్ జారినప్పుడు చేయి జాలు వస్తుంది. చేతికి నొప్పి కానీ, జాలు కానీ, తిమ్మిరి కానీ, మొద్దు బారటం కానీ, స్ట్రెంగ్త్ తగ్గటం కానీ అట్లా జరిగే అవకాశం, అది చేయి జాలు కింద వస్తుంది. మూడో రకం ఒకటి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్, కొంచెం దాని గురించి తెలుసుకోవాల్సింది. అది ఏంటంటే చేతికి వచ్చే నరమే కాకుండా సెంటర్లో ఉండే పెద్ద నరం, మెడలో ఉండే పెద్ద నరం, రైట్ లెఫ్ట్ కాకుండా సెంటర్లో ఉండే నరం ఉంటుంది. ఆ బ్రాంచెస్ కాకుండా మెయిన్ నర్వ్ కనుక కంప్రెస్ అయితే వాళ్ళకి కొంచెం సీరియస్ కంప్లైంట్స్ ఉంటాయి. అడుగులు తరబడుతున్నట్టు, బ్యాలెన్స్ లేనట్టు, తూలి పడిపోతున్నట్టు అలా ఉంటారు. మూడు రకాలు ఉంటాయి. నెక్ పెయిన్ వరకు ఒకటి, చేతి నొప్పి ఒకటిను, ఈ నరాల వీక్నెస్ సంబంధించిన సమస్యలాగా మూడు రకాలుగా మనం స్పాండిలైటిస్ని డివైడ్ చేయొచ్చు. ఓకే సార్, దీన్ని తొలి దశలోనే గుర్తించాలి అంటే ఎలా గుర్తించవచ్చు? అంటే మెడ నొప్పి అంటే గుర్తించేది ఏముంది, పేషెంటే చెప్తుంటారు నాకు నెక్ పెయిన్ ఉందండి, ఇట్లా ఇబ్బందిగా ఉంది అనేది చేస్తుంటారు. నెక్ పెయిన్ గుర్తించడంలో పెద్ద ఇబ్బంది ఉంటుంది, కానీ నెక్ పెయిన్ చేతిలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ చేతిలోకి రావటం కూడా రకరకాలుగా వస్తుంది. కొంతమందికి ఓన్లీ షోల్డర్ వరకు రావటం, కొంతమందికి అది ఎల్బో వరకు రావటం, వేళ్ళకి పాకటం, వీళ్ళు తిమ్మిరిలాగా అనిపించడం అట్లా జరుగుతుంటుంది. అది ఏ డిస్క్ జారిందనే దాని ప్రకారంగా ఎక్కడ పెయిన్ వస్తుంది అనేది ఉంటుంది. మొత్తం మెడలో 7 డిస్కులు ఉంటాయి కదా, 7 డిస్కులు ఏది జారింది అనేది మనం దాన్ని బట్టి పెయిన్ అనేది వస్తుంది. వీటిలో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఎవరికైనా కానీ లెఫ్ట్ హ్యాండ్కి పెయిన్ వచ్చినప్పుడు, లెఫ్ట్ హ్యాండ్కి పెయిన్ వచ్చినప్పుడు, రైట్ అంత సిగ్నిఫికెన్స్ కాదు, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ హార్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే కార్డియక్ పెయిన్ అనేది చూసుకోవాలి. అంటే ఎడం చేతి నొప్పి, గుండె సమస్యలన్నీ కూడా ఎడం చేతి నొప్పి లాగా వస్తుంటాయి. అవి కూడా ఈ స్పాండిలైటిస్ పెయిన్ లాగే ఓవర్లాప్ అయి ఉంటుంది. అదొక్కటి రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క డిస్క్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. C4, 5 అనుకోండి, ఈ షోల్డర్ వరకు వస్తుంది. 5వ నరం అయితే, 6th నరం అయితే ఇక్కడికి వచ్చేసి బొట్టం వేలికి వచ్చేసి ఛాతీకి కూడా వస్తుంది. నర్వ్స్ లో కూడా 5th, 6th అలా ఉంటాయి, జతలు ఉంటాయి కదా. వాటికి ప్రతి నర్వ్కి ఒక స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్లోనే ఆ పెయిన్ వస్తుంది. ఒక డిస్క్ కంప్రెస్ అయితే అది ఆ నర్వ్ సప్లై చేసే పెయిన్ వరకే వస్తుంది. C4, 5 డిస్క్ స్లిప్ అయితే ఓన్లీ షోల్డర్ వరకే పెయిన్ రావాలి, ఎల్బో కింద రాకూడదు. ఎల్బో కింద వచ్చిందంటే మనం దాన్ని సస్పెక్ట్ చేయాలి, ఇది కూడా ఏమైనా ప్రెస్ అయిందా అని. అట్లాగా C6 నర్వ్ కంప్రెస్ అయినప్పుడు కొంచెం అది ఛాతీకి కూడా పెయిన్ వస్తుంది, చెస్ట్కి పెయిన్ రావటం, చేతిలోకి రావటం. కొంతమంది కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, కొంచెం లేడీస్ అయితే ఇది బ్రెస్ట్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయనుకుని అట్లా వెళ్తుంటారు. రకరకాలుగా అది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇనిషియల్గా పేషెంట్ చెప్పేది. ఇది చేతి నరాల వరకు కంప్రెస్ అయితే. కొన్ని లక్షణాలు లోపల స్పాండిలైటిస్ ముదిరిపోతూ బయటపడవు, అవి మనం అడిగితే కానీ చెప్పరు పేషెంట్స్. అది వాళ్ళకు కూడా వయసు పెరగటం వల్ల వచ్చిందనుకుని కొన్ని అశ్రద్ధ చేస్తుంటారు. సర్వైకల్ మైలోపతి అంటారు.
ఓకే. చేతికి వచ్చే నరం కాకుండా పెద్ద నరం సెంటర్లో, ఇందాక చెప్పాను కదా, సెంటర్లో ఉండే మెయిన్ నరం కనుక కంప్రెస్ అయినప్పుడు వాళ్ళ చేతులు తిమ్మిళ్ళలాగా రావటం, అన్నం కలుపుకుంటా ఉంటే గ్రిప్ సరిగ్గా లేనట్టుగా అనిపించడం, మెతుకులు జారిపోతున్నట్టుగా ఉండటం, హ్యాండ్ రైటింగ్ మారటం, నడుస్తుంటే అడుగులు తడబడుతున్నట్టుగా ఉంటాయి, స్పీడ్ తగ్గుతుంది, ఫాస్ట్గా నడిచేవాళ్ళు కొంచెం స్లోగా నడుస్తారు, దూరం నుంచి చూసేవాళ్ళకి నడుస్తుంటే కొంచెం తాగి నడిచినట్టుగా పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాం, స్వే అవుతుంటారు, అన్స్టడీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం పడిపోతున్న ఫీలింగ్, అప్ అండ్ డౌన్ ప్లేసెస్ నడుస్తుంటే స్టెబిలిటీ లేకపోవటం, యూరిన్ కొంచెం అర్జెంటుగా రావటం, అది చీకటి ప్రాంతాల్లో తూలి పడిపోతున్నట్టుగా అనిపించడం, ఇవి జరుగుతుంటాయి. బట్ వీళ్ళకి ఎవరికి కూడా మెడ నొప్పి ఉండదు, కానీ సమస్య మెడలో ఉంటుంది. ఓకే. దానికి చాలా వరకు ఇవి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల అనుకోరు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఇప్పుడు ఈ లక్షణాలు చెప్పగానే మీకు మెడలో ప్రాబ్లం అంటే వాళ్ళు నవ్వుతారు. ఏం డాక్టర్ గారు, నేను చేతిలో కాళ్ళకి నడక సరిగ్గా లేదు, చేతులకు వీక్నెస్ వస్తే మీరు మెడలో అంటారు అన్నట్టు. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. సో దానికి కొన్ని సింపుల్ టెస్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండి చాలా సంవత్సరాలుగా మెడలో కొంచెం డిస్కులు జారి ఉన్నట్టుగా ఉండి రొటీన్ లైఫ్కి ఇబ్బంది లేకుండా జరిగిపోతున్నా కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి కనుక ఈ లక్షణాలు, నేను చెప్పిన లక్షణాలు ఏదైనా ఉన్నా లేదా అవి ముదురుతా ఉన్నా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలవాల్సి. ప్రతిసారి ఎంఆర్ఐలు తీసుకోలేరు కాబట్టి వీళ్ళకి కొన్ని సింపుల్ టెస్టులు ఉంటాయి వాళ్ళంతగా వాళ్ళంతా సెల్ఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అని, అవి కొంచెం అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది. అలా ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కానీ ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకొని మడిచి చాపమన్నాం అనుకోండి, ఈ మూమెంట్ కనుక చేస్తుంటే ఫాస్ట్గా మనం ఎవరైనా కానీ 10 సెకండ్స్లో 20 టైమ్స్ చేయగలుగుతారు. ఈ స్పీడ్ 10 సెకండ్స్లో 20 టైమ్స్ అంటే సెకండ్కి 2 సార్లు చేయగలుగుతాం. ఇలా అంతసేపు మనకి ఈ స్పైనల్ కార్డ్ మెయిన్ది కంప్రెషన్ లేదని అర్థం. కానీ ఈ కంప్రెస్ అయిన పేషెంట్ కనుక చూస్తే ఈ స్పీడ్ అనేది తగ్గుతుంది. వాళ్ళు ఏం చెప్తారు, ఇలా చేస్తారు, కాసేపు అవగానే ఇట్లా అయిపోతుంది, చేతులు ఇట్లా ఇట్లా చేయటం, ఆ గ్రిప్ సరిగ్గా లేకుండా ఉండటం, ఇవన్నీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పడం, ఇట్లా హోల్డింగ్ స్లో అయిపోతారు. మీరు ఎంత ఫాస్ట్గా చేయమని ఎంతే చేస్తారు, ఆ స్పీడ్ తగ్గుతుంటుంది. అది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే వేళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఇట్లా వేళ్ళు దగ్గర పెట్టుకొని కనుక ఉంచితే మనం ఎంతసేపు అయినా ఇట్లా హోల్డ్ చేయగలుగుతాం. ఈ నరువు కంప్రెస్ అవుతున్న వాళ్ళకి ఏమవుతుందంటే స్లోగా ఆ చిటికిన వేలు, ఆ పక్క వేలు, రింగ్ ఫింగర్, ఆ రెండు అట్లా డ్రాప్ అవుతాయి, సైడ్కి వెళ్ళిపోతాయి, డ్రాప్ అవుతాయి. ఫింగర్ ఎస్కేప్ ఉంటుంది. ఈ 2 ఫింగర్స్ ఎస్కేప్ అయిపోతుంటాయి, ఈ 2 సైడ్ అట్లాగా పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఇట్లా జరుగుతున్నా కానీ మనం ఇది ఉన్నట్టు గుర్తించాలి. అదే సంథింగ్ హ్యాపెనింగ్ అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఏదో నాకు చేతులు కొంచెం ఏం తేడాగా ఉన్నాయి అనిపిస్తుంటుంది. వాళ్ళు ఇలా టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ కనుక పక్కకి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అది ప్రాబ్లం ఉన్నట్టుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మూడోది ఏంటంటే కళ్ళు మూసుకొని నిల్చున్నప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలి. సహజంగా కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా మన కాళ్ళ దగ్గర పెట్టి నిల్చుంటే మన బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం, తూలి పడిపోం. కానీ మెడలో కంప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కళ్ళు తెరిస్తే నిల్చోగలుగుతారు, కళ్ళు మూసుకోగానే ఇట్లా తూలిపోతున్నట్టు అనిపిస్తుంది, బ్యాలెన్స్ ఉండదు. అది కూడా కొంచెం ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. అది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు ఎవరికైనా బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలంటే కాళ్ళు ఎక్కడ ఉన్నాయనే సంగతి మెదడుకు తెలియాలి. మెదడు కళ్ళతో చూసి తెలుసుకుంటాం. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో ఈ బైపాస్ రోడ్డు యాక్టివేట్ అవుతుంది. బైపాస్ సిగ్నల్ ఎట్లా అంటే పాదాల నుంచి సిగ్నల్స్ ఈ కాళ్ళ నరాల ద్వారా వెన్నుపూసలోంచి మెదడుకి వెళ్తుంది, మళ్ళీ మెదడులోంచి వెన్నుపూస ద్వారా కాళ్ళకు వస్తుంది. ఈ వెన్నుపూస నెక్లో బ్లాక్ అయింది అనుకోండి, పైకి వెళ్ళే సిగ్నల్స్, కిందకు వచ్చే సిగ్నల్స్, ఎక్కడున్నామో చెప్పే సిగ్నల్స్, మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్పే సిగ్నల్స్ క్రాస్ అయ్యే దగ్గర జామ్ అవుతాయి, సిగ్నల్స్ డిలే అవుతాయి. అప్పుడు వాళ్ళు తడబాటు వస్తుంటుంది. ఇప్పుడు ఎవరైనా కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ నిల్చుకోలేకపోతున్నారు అనుకోండి, ఒకసారి సస్పెక్ట్ చేయాలి. మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఈ స్పాండిలైటిస్ ఏమైనా జరుగుతుందనే చూసుకోవాలి. ఈ 3 టెస్టులు కనుక సొంతగా చేసుకుంటే మనం ఏదన్నా ఈ సమస్యలు ఉన్నా కానీ దాన్ని ఈజీగా ఎర్లీగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మనకి ప్రాబ్లం ఉందని తెలిసినా ఈ ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా కూడా ఈ టెస్టుల ద్వారా మనం గుర్తించుకోవచ్చు. ఇవన్నీ మీరు